ఎంతో చైతన్యవంతమైన తీర్పు ఇచ్చారు. ఈ రాష్ట్రంలో గత 5 సంవత్సరాలుగా ఉన్న రాక్షస పాలనకి అంతమందించారు. ఒక్కసారి అవకాశం ఇవ్వమని చెప్పని బతిమలాడుకుంటే ఆ రోజు ప్రజలు అధికారం ఇచ్చారు. 5 సంవత్సరాలు కూడా ప్రజలకి స్వేచ్ఛ స్వాతంత్రాలన్నీ కూడా హరించి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసి ఆంధ్రప్రదేశ్ అంధకార బంధువుల ప్రదేశంగా మార్చేసిన జగన్మోహన్ రెడ్డి పాలనకి ఈ రోజున రాష్ట్ర ప్రజలు స్వస్థపడటం ఆ నవనిగడ్డ నియోజకవర్గంలో 4వసారి నన్ను ఎన్నుకున్నందుకు ప్రజలందరూ కూడా నేను హృదయపూర్వకంగా కృతజ్ఞతలు చేసుకుంటున్నాను. ఇంతవరకు ఎవరైనా కూడా 3 సార్లు మాత్రం ఇక్కడ గెలుపొందడం జరిగింది. కానీ చరిత్రలో మొదటిసారిగా 4వసారి శాసనసభ గడిపెట్టి అవకాశం అవనిగడ్డ నియోజకవర్గం అవనిగడ్డ నియోజకవర్గ ఓట్ల మహాశయం కల్పించారు. వారికి నేను హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ప్రత్యేకించి 5 సంవత్సరాల్లో అభివృద్ధిలో మళ్ళా ప్రతి పురానికి నీరు, ప్రతి ఇంటికి తాగునీరు, అలాగే ధ్వంసమైన రోడ్లన్నీ కూడా మన కుటుంబాన్ని చేయించే బాధ్యతను కూటమి ప్రభుత్వం తప్పనిసరిగా స్వీకరిస్తామని ఈ సందర్భంలో మనం చేస్తున్నాం. జనసేన అభ్యర్థిగా నన్ను ఎంపిక చేసి ఈ విజయానికి కారణభూతులైన పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేకించి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే చంద్రబాబు గారి యొక్క సారథ్యంలో నూతన ప్రభుత్వం ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి ప్రధానం నడవటమే కాకుండా అచ్చరికాలంలోనే భారతదేశంలో అభివృద్ధిలో ఉండే మొట్టమొదటి రాష్ట్రంగా దాన్ని తీర్చిదిద్దారన్న విషయం మనందరికీ తెలిసిన విషయం. ఎందుకంటే ఒక దార్శనికుడైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు. ఆయన యొక్క ముందు చూపుతో మన రాష్ట్ర యొక్క భవితని నిర్మించేందుకు ఇవాళ రాష్ట్ర ప్రజలు ఈ పట్టణం కట్టినందుకు వారందరూ కూడా హృదయపూర్వకంగా నేను తెలియజేసుకుంటున్నాను.